హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో పునుగులు చేస్తున్నాను. మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది పక్కకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి పునుగులతో టిఫిన్ సూపర్గా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్, కొంచెము తిని సోడా వేసేసుకోవాలి. నేను 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానిని బట్టి కలుపుకోండి. చాలామంది బియ్యం పిండి కూడా వేస్తారు, దాంతో కూడా బాగుంటాయి, కానీ మైదాతోటి దాని టేస్టే వేరు ఉంటుంది. నేను అందుకే మైదాతోటి చేస్తున్నాను. బాగా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉంటుంది. దీన్ని ఒక 15 నిమిషాలు కానివ్వండి, హాఫ్ అన్ అవర్ కానివ్వండి పక్కకు పెట్టేస్తే చాలా బాగా వస్తాయి పునుగులు. పునుగులకి కాంబినేషన్ పల్లీల చట్నీ, టమాటా చట్నీ అదిరిపోతుంది. నేను పల్లీలు తీసుకున్నాను. లైట్గా వేగిపోగానే 4 పచ్చిమిర్చి వేసాను. బాగా కారంగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ వేసేసి వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిపోగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీరా లైట్గా వేగిపోగానే దీంట్లోకి ఎల్లిపాయలు, సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. పునుగులు వేసుకునే ముందు పిండిని బాగా కలుపుకోవాలి. మనం హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఇలా పిండిని కలుపుకుంటే పునుగులు చాలా బాగా పొంగుతాయి. ఆయిల్ కాగిందో లేదో చిన్న ముక్క వేసి చూసుకోవాలి. ఆయిల్ కాగిపోయింది. తర్వాత పునుగులు వేసేసేయాలి. ఒకదాని తర్వాత ఒకటి పునుగులు వేసేసుకోవచ్చు. ఈజీ, చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మంచిగా వేసేసుకోవచ్చు. పునుగులు వేసేటప్పుడు హైలోనే ఉంచండి ఫ్లేము. పునుగులన్నీ కంప్లీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి బాగా కలిపితే పునుగులు చక్కగా కాలిపోతాయి. చూడండి, టర్న్ చేస్తాను, అతుక్కున్నాయి కానీ అన్నీ విడిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి. సిమ్లో పెట్టి కాలిస్తే చక్కగా కాలిపోయాయి పునుగులు. మంచి కలర్ వచ్చేసాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వీటిని తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లో వేసేసుకుందాము. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పీల్చేస్తుంది. చూడటానికి ఎంత బాగున్నాయో కదా పునుగులు. సిమ్లో పెట్టి కాలిస్తే పునుగులు ఇలా వస్తాయండి. చూడండి, ఇంకో వాయి కూడా వేసాను. అది కూడా ఎంత బాగున్నాయో. ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా విడిపోతున్నాయో. చాలా ఈజీ అండి, ఎవరైనా వేసేసుకోవచ్చు. దీన్ని స్నాక్స్కే కాదు, బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్కే చేశానండి ఈ పునుగులు. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. దీన్ని తీసేసి ఇంతకు ముందున్న ప్లేట్లోనే వేసేసుకుందాము. పిల్లలైతే చూడగానే తినేస్తారు, అంత చక్కగా కాలిపోయాయి పునుగులు. దీంట్లో షుగర్ కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. పునుగులు కంప్లీట్ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి, ఎంతో చక్కగా ఉన్నాయి పునుగులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.